సాయంత్రం 6:30 అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. ఏడుపులో మహానటి సావిత్రి గారు కనిపిస్తారు మనకు. బొక్కలు ఎంటర్ అయితే మెత్తగా ఉన్నాయి. మా దగ్గర తప్పించుకుని దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. చదివేస్తున్నాడు. ఏం కాదు, మేము ఉన్నాం కదా, ఏం కాదు. ఒక చేతులు చెప్పాలా? నువ్వు అలా అనకు, ఆడు కాళ్ళేసే కదా, అది నైట్ కదా. ఈతుకి పవన్ 90mm రాడ్ సీన్. కెప్టెన్ అయిన కారణంగా నేను మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించి నామినేట్ అయిన వారిలోంచి ఒకరిని సేవ్ చేయండి. ఆర్డర్ చేసేవాడి గురించి ఒకరినేమో మీరు, ఇంకొకరినేమో శ్వేత. ఏ కనికి న్యాయం చేయాలో తెలియక 2 కళ్ళు కొట్టుకుంటాను. నేను శ్రీజాన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. రాథా 550 స్టీల్ TMT. ప్రాణం పోయేలా ఎడతాడు నువ్వు. నేను చెప్తూనే ఉన్నా, ఏరా నీతి లేని కుక్క. వద్దు అమ్మ చూస్తారు. ఇప్పుడు మన రీతి చౌదరి గారు రియాక్షన్ ఎలా ఉందనేది చూద్దాం. ఐఎమ్ సారీ, నెక్స్ట్ టైం కెప్టెన్ అవుతాను. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా? అప్పుడు సేవ్ చేయాలంటే ఖచ్చితంగా రీజన్ అడుగుతాను. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. థ్యాంక్ యూ. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. కాదు, నేనేమైనా కావాలని తప్పు చేశానా? మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంతకెట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. చెప్తుంది ఏంటి అని అంటే, నువ్వు నన్ను సేవ్ చేయకుండా ఉండటానికి పతాక సన్నివేశం ఆరంభమైనది. లక్ష్మి తిలకించుము. సేవ్ చేయనందుకు నేను ఫీల్ అవ్వట్లేదు. కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసేది. రీజన్ అడగనందుకు అండ్ జస్ట్ కనీసం నన్ను సేవ్ కనీసం చూడని కూడా చూడలేదు. ప్లీజ్ ఇదంతా చెప్పకు. నేను చూసా, క్లియర్ గా చూసా. నాదే ఎత్తదని చూడలేదు. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. బాధ పెడదామని అనుకున్నావు మరి. లోపల లక్ష్మీనా బ్రో, బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. మాస్క్ మీద 90mm రాడ్లు మన పవన్ గట్టిగా వేసాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మీరు వెళ్ళి తీసుకెళ్లి చాక్లెట్లు ఇచ్చి నీ కెప్టెన్సీ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను. రాథా 550 స్టీల్ TMT. అది లత్కోర్ మరి ఏంటది కనపడదా? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. చూపించారు కదా సంజనా గారు నేషనల్ టెలివిజన్లో. నేను ఫేవరెటిజం చూపించలేదు. ఏంటండి మహానటన ఓవర్గా లేదు? సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా
పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అర్థం కావట్లేదు మీకు దాని నుంచి ఏమన్నా సారీ చెప్పెళ్ళు నువ్వు. నేను నిన్నేమన్నా అన్నానా? నువ్వు నా మీద అరిచావు. అరవడం కాదు నువ్వు నా మీద అరుస్తావు. ఏమన్నా అన్నానా నేను అరవట్లేదు అని పిలుస్తున్నాను. ఈ 2 రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవడు లేడురా. నేను ఇంకా తినలేదు. ఆడు తినేసిన తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇంతమంది ఇక్కడ తింటుంటే ఓ పక్కన దాని కాలు తొక్కేస్తాం. నాతో మాట్లాడుకుని పర్లేదు, నేనేమనుకోను. ఆడితో మాట్లాడుకోండి. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. డెమో ఎప్పుడు మాయమవుతాడో కరెక్ట్ గా ఆ టైమే రీతు మాయమవుతుంది. అంటే అది నువ్వు లెక్కలు చూసుకో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నామినేషన్ల ఫైర్ ఇప్పుడు చూద్దాం. ఒకరి మీద ఒకరు. మన శ్రీజ ప్రియ అయితే ఊరికినే వచ్చితుంటారు మధ్యలో. అయినా సరే ఒక అమ్మాయిని పతివ్రత అనే వర్డ్ యూజ్ చేస్తే నాకు రాంగ్. ఇది గేమ్, ఇది ఒక పర్సన్ క్యారెక్టర్. అయితే వెళ్ళి 2 పాల ప్యాకెట్లు వేసుకో. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెండిట్లకి గర్ల్ క్యారెక్టర్, అది కూడా పబ్లిక్ గా. దిస్ ఇస్ వెరీ రాంగ్. నువ్వు ఎంత అల్లుడు కాకపోతే మన ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళతో నువ్వు ఆగా నన్ను అన్నిట్లో ఏలు పెట్టకు అన్న. అవకాశం కూడా మొదట ఏలు పెట్టకు నువ్వు. ఇప్పుడు ఇక్కడ ఏందన్నా నువ్వు? మాత్రం ఒక రకమైన సాఫ్ట్ టోన్, సాఫ్ట్ కార్నర్. తర్వాత ఇంకొకరు మనతో ఎవరితో రిలేషన్ రాపోలేదో వాళ్ళతో ఒక రకం. ఇక్కడే దోగ్లా పని అంటారు దీన్నే. డబుల్ స్టాండర్డ్స్ పద్ధతి. సరే ఓకే, అనుకునేది ఏముంది, అంతా ఎవిడెంట్ గా కనబడుతుంది, అందరికి అర్థమవుతుంది. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతాం. హాఫ్ నాలెడ్జ్. మాట్లాడుకుని గొడ్డలు పిలిచి మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. పొరలు రీతు విషయంలో కళ్ళు మూసిపోయి ఉంటాయి. మీరు వెళ్ళి తీసుకెళ్లి చాక్లెట్లు ఇచ్చి నీ కెప్టెన్సీ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను. అర్థమైందా? సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. అది లత్కోర్ పని. మరి ఏంటది కనపడ. ఓకే, మీకన్నా కాదు మాట్లాడింది వర్డ్ అట్లా తప్పేం కాదు. అది భూతా నువ్వు ఒక చెత్త. అడిగారు కదా మీరు, మీనింగ్ చెప్పండి. మీరు చెప్పిన మీనింగ్ పులిహార పంచాయతీ లాంటిది అర్థమైందా? ఇలా అర్థమైందా? వేగనండి, పుల్లారనండి, బట్ అది అంటే వెళ్ళిపో అనడానికి, దొంగ అనడానికి, ఇంకో వర్డ్ అనడానికి చాలా ఏం పాయింట్ పెట్టావన్నా? తప్పనప్పుడు నా డిక్షనరీ మీ తప్పే. దగ్గరికి వచ్చి మీకోసం తప్పని డిక్షనరీ మీరు ఉంటుందా? డిక్షనరీ ఉంటుంది. మీరు తప్పనప్పుడు నేను తప్పు, అది మీరు తప్పే. కూర్చోండి, అక్కడ అయిపోయింది. మీరు చెప్పండి. ఉండండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. ఆ రెడ్ ఫ్లేవర్ అనే దానికి మాత్రం మీదే తప్పండి. లాస్ట్ అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మీరు దేవత, మీకు అన్ని నిజాలు తెలుసు, వాస్తవాలు తెలుసు. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడతాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ. ప్రియా అందరితో బాగానే ఉంటుంది, కానీ మాటలు మాట్లాడే విధానం ప్రతి ఒక్కరిని ఎక్కడొకటి హర్ట్ చేస్తా ఉంది. ఫస్ట్ ఆ లవ్ సింబల్ చుట్టుపక్కల ఉన్నాం కదా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి ఆడదాన్ని చూడగానే అమ్మ అనేలా ఉండాలి, నీ అమ్మ అనేలా ఉండకూడదు. పతివ్రతలు వాళ్ళ ఇష్టం అన్నప్పుడు ఫుడ్ కూడా మా ఇష్టం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. లిస్ట్ ఇవ్వండి, మీకు ఎలా నచ్చితే ఎట్లా ఉంటామో అట్లా లిస్ట్ తీసుకొని చదువుకుంటూ రాసుకోండి.